హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద మాన్సా డైలీ వ్లాగ్స్. మీరు ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి. నేనైతే ఇప్పుడు పూరికి పిండి తడుపుతున్నాను అనమాట. ఎందుకంటే పూరి పిండి ఎంత మంచిగా నానితే అంత మంచిగా అవుతాయి కదా, సాఫ్ట్గా. అని నానిపి పక్కకు పెట్టి వేరే పనులు చేసుకుందామని చెప్పేసి పూరి పిండి అయితే నానుపుతున్నా ఫస్ట్ మార్నింగే. ఇంకా మార్నింగ్ లేచి బయట వాకిలి ముగ్గు టీ తాగడం అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఈ విధంగా అయితే కొంచెం మరీ గట్టిగా తడిపితే కూడా మంచిగా ఉండదని చెప్పేసి స్మూత్గా కొంచెం వాటర్ ఎక్కువ వేసి మంచి ఈ విధంగా అయితే అవుతుంది. తర్వాత ఇంక ఈ విధంగా తడిపి పక్కన అయితే పెట్టుకున్న ప్లేట్ మూసుకొని, ఇప్పుడు పూరీలకి బేషన్ కాకుండా నేను పెసరపప్పు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను అండి. పెసరపప్పు ఇప్పుడు నేను పూరీలకి ఆఫ్టర్నూన్ నైట్, ఒకవేళ ఈవినింగ్ తింటే ఈవినింగ్ అనుకోండి. ఈ విధంగా అయితే ఎంత కావాలో అంత వేసుకుంటున్నా. ఇంకా వీలైతే మార్నింగ్ ఇప్పుడు లేచి వస్తుంది ఈమె. ఇంకా ఇది వచ్చేసి వాటర్ మనం ముందుగానే కడుక్కుంటే, ఎందుకంటే కూరగాయలు మళ్ళీ కోసిన తర్వాత కడిగితే దాన్ని మొత్తం పోతుంది అని చెప్పేసి నేను ఫస్టే పప్పు కడుక్కొని పెట్టుకున్న తర్వాత అందులో టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను అనమాట. టమాటా వేస్తున్నా, ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నా, పచ్చిమిరపకాయలతో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు ముందుగానే ఇందులో ఇంత వేసుకోవాలి, తాలింపుకి ఇంత వేసుకోవాలి. పసుపు కూడా అండి ఇప్పుడు ఇంత వేసుకోవాలి, తాలింపులో ఇంత వేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ కొత్తిమీర ఉన్నా కూడా బాగుంటుంది పెసరపప్పులకి. సాల్ట్ అయితే ఎందుకంటే పప్పులకి కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది, తర్వాత టేస్ట్ చేసుకొని కొంచెం వేసుకుంటే సరిపోద్ది. వాటర్ అయితే నేను ఓన్లీ ఇవి చింతపండు అండి మెయిన్. ఇందులో చింతపండు రసం పోయకుండా చింతపండు వేస్తేనే బాగుంటుంది ఇది. వాటర్ అయితే ఇవి మునిగే వరకు మాత్రమే వాటర్ అనేది పోసుకుంటా అండి, ఎందుకంటే పొంగుతుంది. ఇది పెసరపప్పు చాలా తొందర అయితే ఉడుకుతుంది. ఒకవేళ కందిపప్పు అయితే కొంచెం లేట్ ఉడితే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే ఇవన్నీ పొంగి స్టవ్ పైన పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ పొంగకుండా మళ్ళీ స్టవ్ తుడిచినాక మళ్ళీ పొంగితే బాగుంటుంది కదా, మార్నింగ్ లేచి స్టవ్ తుడుచుకుంటాం కదా మనము. ఇంకా పెసరపప్పు అయితే పప్పు అయితే ఇంకా పూరి ఇంకా పిల్లలకు పెట్టేసి పూరీలు నేను వేరే పనులు వచ్చేసి నేను ఫాస్టింగ్ కాబట్టి నేను ఇప్పుడు మార్నింగ్ ఏం తినను, ఆఫ్టర్నూన్ పూరీలే తింటాను అనమాట. నైట్కి ఇంకేమైనా టిఫిన్ ఉంటే టిఫిన్. కొంతమంది మార్నింగ్ ఏం తినకుండా పూజలు పని అంతా అయిపోయే వరకు 12 అవుతుంది ఖచ్చితంగా. అయ్యాక మధ్యాహ్నం వచ్చేసి వాళ్ళు రైస్ తింటారు, తర్వాత టిఫిన్ చేశారు నైట్ టైము. అయితే పిల్లలు పూరిని అయితే ఇష్టంగా తింటున్నారు. కుట్టికైతే పూరి అంటే చాలా ఇష్టము. ఇదిగో నేను అదే బాగుందని అడిగితే సూపర్ ఉందని చెప్తుంది. నీకు నచ్చిందంటే ఎంత నచ్చిందంటే ఇంత నచ్చిందని చెప్పింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి విరాట్ వాడు ఏం చెప్తే వాడు అది చెప్పడం వానికి అలవాటు అనమాట. ఇంక ఇప్పుడు మంగళవారం కాబట్టి నేను ఎల్లమ్మని పూజిస్తా. ఇక్కడ దీపం ఏం సపరేట్గా అయితే ఏం పెట్టిన, ఓన్లీ బొట్టు పెడతా, కుంకుమ పసుపు పెట్టి పువ్వు అనేది పెడతా. అమ్మవారికి బెల్లం నైవేద్యంగా పెడతా. అమ్మవారి పూజ అయితే అయిపోయింది. ఇది షాడపచార పూజ నేను చేశాను కదా, మార్నింగ్ దీపం వెలిగించి ఆ వీడియో తీయలేదండి. వెలిగించి అది కొండెక్కాక ఈ బకెట్లో పార్థవలింగాలని ఈ విధంగా అయితే నేను పైన పెట్టుకున్నాను అనమాట, తాంబాలంలో పెట్టుకొని. ఇక్కడ వచ్చేసి పూలు ఏమన్నా ఉంటాయి కదండి, పసుపు గణపతి, అవి ఇక్కడ పెట్టిన. ఆ బకెట్లోనేమో ఆ సామాన్లను అన్నిటిని వేసాను అనమాట. ఇంకా బనానా ఇక్కడ ఈ ఫోటో ఏమో దేవుని దగ్గర పెట్టేస్తా, ఈ పార్థవలింగాన్ని ఇక్కడ ఈ మిగతా లింగాలతో పెట్టేస్తాను అనమాట. ఇవన్నీ తీసి దీంట్లో వేసేస్తా. పిల్లలైతే టీవీ పెడితే డ్యాన్స్ చేస్తున్నారు మా మ్యూజిక్లో. ఇప్పుడైతే మేము రేపు గుడికి వెళ్తున్నాం కదా, బట్టలు అయితే సర్దుతున్నాను అనమాట. నేను చూపిస్తా. అమ్మమ్మ ఇంటికి పోతున్నాము. ఇంకా బట్టలు అయితే సర్దుతున్నా ప్రజెంట్ అయితే. రేపు ఏ వేసుకోవాలి ఏంటి అవన్నీ చూసి, ఇవి ఆల్రెడీ పిన్న చీరలు, వడియాల చీర, ఇదంతా చెప్తా, హాయ్ చెప్తా, అన్నీ చెప్తా. ఇవి వచ్చేసి విరాట్వి. కుట్టి ఆమెనే చూసుకుంటుంది ఏవో వేసుకోవాలో. బీరువా ఇట్లా ఉన్నందుకు మాకు బీరువా జరిపి మరి బట్టలు తీసుకోవాల్సి వస్తుంది. అన్నీ వద్దు, అవన్నీ వేస్ట్వి. విరాట్ ఏమొచ్చేసి
విరాట్ వచ్చి ఇన్ని గానం ఓన్లీ చెడ్డీలే. ఇవి టీ షర్ట్స్, ఓన్లీ ఒక 2 టీ షర్ట్స్ ఉన్నాయి ఇందులో. బట్టలు ఏమో కానీ పెట్టడం మళ్ళీ వచ్చి సదరడానికి చాలా టైం పడుతుంది అబ్బా. నాకైతే దానికే యాస్టకు వస్తుంది అబ్బా. ఇంకా పిల్లలు వచ్చి చిన్న చిన్న ఉంటాయి కదా ఇట్లా చెడ్డీలు, వాటిని మడత పెట్టి పెట్టాలంటేనే చాలా అదవుతుంది. నేనైతే ఇంకా బట్టలు పిండినా కదా ఇక్కడ ఉన్నాయి. ఈ బట్టలన్నీ మడత చేసి ఇంట్లో పని అంతా చేసుకొని మళ్ళీ వచ్చినాక ఏ పని లేకుండా ఉండడానికి నేనైతే బట్టలు అయితే ఇప్పుడే మడత పెట్టుకొని ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని పోదామని ఇవన్నీ పెట్టుకోయే బట్టలు అని అనుకోకండి. ఇవన్నీ నేను ఈరోజు మళ్ళీ నాకు వచ్చినాక బట్టలు ఉండొద్దు, పని ఆల్రెడీ జర్నీ కదండి, పోయేస్తే ఫుల్ అలసిపోయినట్టు అవుతుంది అని చెప్పేసి ఇప్పుడే బట్టలు ఏవి ఉంచుకోకుండా పిండి మడత పెట్టి ఏవి లేకుండా గిన్నెలు అవన్నీ దోమేసుకొని మార్నింగ్ చాయ్ తాగి ఇంత బ్రెడ్ తిని పోదామని అనుకుంటున్నా. ఇంకా పిల్లలకు కూడా, ఎందుకంటే మార్నింగ్ నేను తొందరనే వెళ్దాం అనుకుంటున్నా ఎండ కాకముందుకి. ఇప్పుడు ఫుల్ ఎండ ఉంది కదా. ఆటలు వాడు కింద పడతాడే. అగో బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఆ బ్యాగ్ రేపు ఏమేమి మర్చిపోకుండాలో అవన్నీ తీసుకున్నాను అనమాట బ్యాగ్లో అయితే. ఈరోజు నైట్ అయితే మార్నింగ్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇవి వచ్చేసి రేపు వేసుకునే బట్టలు మావి. రేపు ఇంకెప్పుడు నైట్ వచ్చేసి ఏమేమి తిన్నామో నైట్ గిన్నెలన్నీ దోమేస్తున్నాను అనమాట. పొద్దున మార్నింగ్ హడావిడి కాకుండా నాకు ఇట్లాగో బయట అక్కడ ఇక్కడ ఓడడానికి 40 minutes అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇంకా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే నాకు ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు. మార్నింగ్ ఏదైనా చాయ్ పెట్టుకొని ఓన్లీ స్నానాలు చేసుకొని వెళ్ళిపోవడం మాత్రమే. మార్నింగ్ అయితే అనుకుంటున్నా వెళ్దామని, కాకపోతే ఎంత టైం అవుతుందో తెలియదు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు తొందర రెడీ కారు, వాళ్ళు ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తారు. అండ్ అట్లాగే స్టవ్ పైన మొత్తం వాటర్ వేసి జీలకర్ర ఇచ్చి వాటర్ తుడుస్తున్నాను అనమాట. ఇప్పుడు తుడుస్తూనే మార్నింగ్ నాకు ఎలాంటి కచరా అనేది ఉండకుండా, మార్నింగ్ ఇక్కడ రావద్దు, ఓన్లీ తడి బట్టగా పొడి బట్టతో తుడిస్తే అయిపోతుంది అని చెప్పేసి. ఇదేమో పప్పు మిగిలింది కొంచెం పప్పు, ఇదేమో వీళ్ళు నైట్ తింటారు అని చెప్పేసి బియ్యం కడిగినా వీళ్ళు తినలేదు. ఇంకా వీడు వచ్చి ఎప్పుడు నా సంకల్నే ఉంటాడు, నా దగ్గరనే ఉంటాడు. ఇంకా నేను గిన్నెలు తమ్ముతుంటే వీడు ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఇంకా మొత్తానికైతే నేను ఇల్లంతా నీట్గా అయిపోయింది. ఇక్కడ స్టవ్ దగ్గర అయితే కంప్లీట్గా నీట్గా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇల్లు గిన్నెలు అవన్నీ ట్రబుల్ ఏవి ఉంచకుండా మొత్తం చదివినాను అనమాట. ఫ్రిడ్జ్ పైన ఇక్కడ ఈ చైర్లు మళ్ళీ వచ్చాక నాకైతే బ్యాగ్ లగేజ్ చదువుకోవడమే సరిపోతుంది. ఓకే అండి, అందరికీ ఈరోజు వ్లాగ్ కంప్లీట్ అయ్యింది. గుడ్ నైట్ అందరికీ.